కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 15 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. సో, ఆ నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో, ఆ నివేదిక పూర్తి అంశాలపై ప్రభుత్వం కూడా ఒక ముగ్గురు అధికారులతో కమిటీ కూడా వేయడం జరిగింది. సో, ఆ కమిటీకి సంబంధించి ప్రభుత్వం కూడా అంటే సహచర మంత్రులకు తెలియజేసే విధంగా ప్రత్యేకంగా ఈరోజు కేబినెట్ భేటీ కూడా కావడం జరిగింది. ఓవరాల్‌గా కాళేశ్వరం కమిషన్ మీద పీసీ ఘోష్ అయితే ఒక 700 పేజీల నివేదికనైతే తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఓవరాల్‌గా కాళేశ్వరంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని చెప్పేసి అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రధానంగా వీళ్ళ ముగ్గురితోనే మొత్తం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ అయితే తెలిపింది. ప్రధానంగా కర్త కర్మ క్రియ ఓవరాల్‌గా కేసీఆర్ అని చెప్పేసి అప్పటి అధికారులను కూడా బాధ్యం చేసి అప్పటి సీఎంఓలో పనిచేసిన స్మితా సబర్వాల్‌తో పాటు అప్పటి ఈఎన్సీలు కూడా దీని అంతటికీ బాధ్యులే అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ అయితే నివేదికలో పేర్కొంది. సో, ఈ నివేదికకు సంబంధించి కేబినెట్‌లో కూడా చర్చించి సో, తర్వాత ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఈరోజు కేబినెట్‌లో ప్రధానంగా కాళేశ్వరం సంబంధించే ప్రధాన ఎజెండాగా చర్చ సాగింది. ఓవరాల్‌గా అనంతరం కూడా అయితే కేబినెట్ భేటీ అనంతరం కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో చెప్తూ ఓవరాల్‌గా కేబినెట్ లో ప్రధానంగా కమిషన్ నివేదికనే ప్రధాన ఎజెండాగా చర్చించాం. సో, కమిషన్‌లో క్లారిటీగా చెప్పడం జరిగింది. పీసీ ఘోష్ ఏదైతే అప్పటి తుమ్మిడి హెట్టి దగ్గర నీటి లభ్యత లేదు అన్న ఒక సాకుతోని కేవలం అన్నారం కానీ సుందిల్ల ఇటు మేడిగడ్డ బ్యారేజ్ని ప్రభుత్వ అనుమతి అంటే కనీసం కేబినెట్ అనుమతి లేకుండా కూడా కేసీఆర్ ఇష్టారాజ్యంగా కట్టాడు. సో, దానికి సంబంధించిన కనీస భూసార పరీక్షలు కూడా చేయలేదు. నాణ్యత లోపమైన బ్యారేజ్లు కట్టడంతోనే బ్యారేజ్ కుంగిపోయింది. సో, దానికి సంబంధించి ఓవరాల్‌గా కర్త కర్మ క్రియ కేసీఆర్ అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ అయితే తేల్చి చెప్పింది. సో, దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఎలా ఉంటాయని చెప్పేసి ఉత్కంఠగా అయితే నెలకొన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు ఎర్రవెల్లిలో కూడా కేసీఆర్ కూడా మీటింగ్ పెట్టాడు. దానికి సంబంధించి హరీష్ రావు కానీ అటు కేటీఆర్ కానీ పార్టీ సీనియర్ లీడర్లు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఇట్లా కొద్దిపాటి నేతలతో కేసీఆర్ కూడా సమావేశం పెట్టి దాంట్లో సమావేశంలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, ఖచ్చితంగా కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కుట్ర పన్నుతుంది. దాంట్లో భాగంగానే ఇది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, ఇది కాంగ్రెస్ రిపోర్ట్ అని చెప్పేసి కేసీఆర్ కూడా మీటింగ్లో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి కొన్ని అరెస్టులు కూడా ఉండొచ్చు. దానికి నేతలు ఎవరు భయపడద్దు. కాళేశ్వరం గొప్పతనం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాళేశ్వరం బూచిగా చూపెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అటు ముఖ్యమంత్రి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి కేసీఆర్ కూడా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో, అరెస్టులు తప్పవా అనేది కూడా, ఒకవేళ అరెస్టులు కనుక జరిగితే ఎవరిని అరెస్ట్ చేస్తారు? అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రినా, లేకపోతే అప్పటి ఆర్థిక శాఖ మంత్రినా, లేకపోతే నివేదికలో పేర్కొన్నట్టు ఓవరాల్‌గా అన్నిటికీ కేసీఆర్ బాధ్యుడని నివేదిక తేల్చడంతో మరి ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుందని ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్టు సమాచారం. ఒకవేళ అరెస్టులు కనుక ముందుకెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా కేబినెట్లో కూడా చర్చించినట్టు సమాచారం. ఓవరాల్‌గా కాళేశ్వరం అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు కాళేశ్వరం మీద కుట్రలు పన్నుతున్నారు. సో, 18 నెలల నుంచి కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు చేయకుండా రైతులను ఆగం చేస్తున్నారు. కేవలం కేసీఆర్ మీద కక్షతోని కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపెట్టాలని చెప్పేసి కాళేశ్వరం రిపేర్ చేయకుండా ఎన్ని రోజులు ప్రభుత్వం టైం పాస్ చేస్తుంది. సో, ఖచ్చితంగా కాళేశ్వరం గతంలోనే హరీష్ రావు కూడా దీనికి సంబంధించి తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేపు దీనికి సంబంధించి ఏదైతే ఇటు ఈరోజు జరిగిన కేబినెట్ మీట్ కౌంటర్గా రేపు 12 గంటలకు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో మళ్ళీ ఒకసారి కాళేశ్వరం గొప్పతనం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే బీఆర్ఎస్ తెలిపింది. ఓవరాల్‌గా కాళేశ్వరం ఇటు ప్రభుత్వంలో కానీ అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ ఒక పెద్ద ఎపిసోడ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే గత 15 నెలలుగా పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలాసార్లు ఎప్పుడైతే కమిషన్ ఏర్పాటు చేసిరో 100 రోజుల్లోపు కమిషన్ తన నివేదిక ఇస్తుందని చెప్తూ ప్రతిసారి దాదాపు 7 సార్లు గడువు తేదీని పొడిగించడం కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఖండిస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇదంతా కావాలని చేస్తుంది. సో, దానికి సంబంధించి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ మాత్రమే అని చెప్పేసి కేసీఆర్ కూడా ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. కేసీఆర్ ఇప్పటికే అంటే కొన్ని అరెస్టులు ఉంటాయని చెప్పేసి పార్టీ నేతలకైతే దిశానిర్దేశం చేశాడు. దానికి సంబంధించి ఎవరు టెన్షన్ పడద్దు, పార్టీ చాలా ధైర్యంగా ఉండాలి, లీడర్లు కూడా చాలా ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆ పార్టీ నేతలకు కూడా
దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఒకవేళ అరెస్టులు ఉంటే ఎవరి ఉంటాయని చెప్పేసి కూడా నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు గతంలోనే ఏదైతే నివేదికలో పేర్కొన్నట్టు అసలు అప్పటి క్యాబినెట్ ఆమోదించలేదు అని చెప్పేసి గతంలోనే ఏదైతే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా క్యాబినెట్ అనుమతులు ఉన్నాయని చెప్పేసి గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. క్యాబినెట్కి సంబంధించి చాలాసార్లు చర్చకు వచ్చింది. కేసీఆర్ కూడా ఏ విషయమైనా క్యాబినెట్లోనే చర్చిస్తే అది అందరికీ బాగుంటుంది, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి కేసీఆర్ కూడా గతంలోనే చెప్పిన విషయం కూడా ఈటెల రాజేందర్ అయితే ప్రెస్ మీట్లో చెప్పాడో. బట్ అప్పటి ఇంకొక మినిస్టర్ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అసలు క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరగకుండా, అప్పుడు ఆ ఉపసంఘంలో నేను కూడా ఉన్నాను, కేవలం ఉపసంఘం ముందు మాత్రమే వచ్చింది, అసలు క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరగకుండా ఎలాంటి ఆమోదం లేకుండానే కాళేశ్వరంకు అడ్డగోలు అనుమతులు ఇచ్చారు. ఓవరాల్గా కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు సంపాదించుకోవడానికి కాళేశ్వరం కమిషన్ అనుకుంటా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై ఎలా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా అయితే మారింది. ఒకవేళ ఈ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని అరెస్టులకు వెళ్తుందా, లేకపోతే ఇంకో సిఐడికి కానీ అనిపిస్తుందా? ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా మొదటి నుంచి కాళేశ్వరం సంబంధించి సిబిఐకి అప్పగించాలి, ఇదంతా కేవలం కేసీఆర్ను కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పేసి బీజేపీ కూడా ఎప్పటికప్పుడు రాజకీయ విమర్శలు చేస్తున్న పరిస్థితి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం జరిగిన అవినీతి బయటపెట్టాలని కాంగ్రెస్కు ఉంటే కేసు సిబిఐకి ఎందుకు అప్పగించట్లేదు? కేవలం కేసీఆర్ని కాపాడేందుకు మాత్రమే రేవంత్ తహతలాడుతున్నాడని చెప్పేసి ఇదంతా వాళ్ళిద్దరు కావాల్సి చేస్తున్న కుట్ర అని చెప్పేసి గతంలో అటు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇటు చాలా ఇష్యూస్లో కేసీఆర్ని కాపాడుకుంటూ రేవంత్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి అటు బీజేపీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోతుంది అనేది కూడా చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఒకవేళ కాళేశ్వరం నివేదికకు సంబంధించి కనుక చర్యలు తీసుకుంటే అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇటు తెలంగాణలో కానీ మొట్టమొదటిగా ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకునే కమిషన్ అయితే ఇదే ఫస్ట్ కమిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి దగ్గరే ఉంది. బట్ దానికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడంతో సో కాళేశ్వరం కమిషన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేసి, ఒకవేళ ఇది కూడా విద్యుత్ స్కామ్కి సంబంధించి అంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కమిటీకి సంబంధించి అలాగే ఉంటుందా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరో పక్కన కేసీఆర్ కూడా అరెస్టులకు సిద్ధంగా అంటే కేసీఆర్ కూడా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు దానికి సంబంధించి. ఒకవేళ అరెస్టులు చేస్తే మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు? అప్పటి అధికారుల, లేకపోతే అప్పటి ముఖ్య నేతలైన మంత్రులుగా ఉన్న అటు హరీష్ రావు కానీ ఇటు ఈటెల రాజేందర్ కానీ, లేకపోతే డైరెక్ట్ కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఓవరాల్గా కాళేశ్వరం ఎపిసోడ్ మాత్రం చాలా హాట్ టాపిక్గా మారుతుంది. ఒక పక్కన ఇప్పటికే ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ గువ్వల బాలరాజు కూడా ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ చెల్లిన గువ్వల బాలరాజు కూడా ఈరోజు కేసీఆర్కి తన రాజీనామా పంపించడం జరిగింది. సో 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు కూడా నేను బీజేపీలో చేరుతున్నట్టు కూడా గువ్వల బాలరాజు కూడా రాజీనామాను ఇప్పటికే కేసీఆర్కు అందజేయడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తుంటే అంటే ఇది అరెస్టులు అనేది బీఆర్ఎస్ పార్టీని ఎలా చూసుకోబోతుంది? గతంలోనే ఇటు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. సో కాళేశ్వరంలో కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు, కావాలనే మాపై కుట్రలు పన్నుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కాళేశ్వరంలో వేల కోట్లు కేసీఆర్ కుటుంబం తినేది అవంతా కక్కిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా నివేదిక ప్రకారం ఒకవేళ చర్యలు ఉంటాయా ఉండవా అనేది ఇప్పటికీ అయితే పెద్ద క్వశ్చన్ మార్క్.